గోవింద సుందర పదాంబుజమగ్రజిత్తో మందాకినీ తులిత మంజుల వాక్ ప్రవృత్య లోకం సమస్తమకరోదవధూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మని భావయామః. సంసారతాపానలదగ్ధభావసమాగతాయావలోక్య సజ్జః భవంతి బోధామృతసేకవృష్టాః సౌమే గతిర్వేంకటదేశికాంఘ్రీ. తుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశరసిద్ధమజ్జాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. புள்ளும் சிலிம்பினகாள் புள்ளரையில் கோயிலில் வெள்ளை வெளிசெங்கில் பேரரவும் கேட்டிலையோ பிள்ளாய் எடுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்களையக்காலோச்சு வெள்ளத்தரவில் துயல மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியன்ற பேரரவமும் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரம்பாவாயி. పుళ్ళుం పక్షులు ఆహారం కోసం సిలింబిన కాండ్ అరచుచూ పోవుచున్నవి. ఇంకను పుళ్ళు పక్షులకు అరయ్యన్ రాజైన పెరియ తిరువడికి అంటే గరుత్మంతునకు కో నిర్వాహకుడగు శ్రీయపతి యొక్క ఇలిల్ కోవెలలో మేల్కొలుపునప్పుడు వెள்ளై విళిసెంగిన్ తెల్లని వర్ణము గల ఆహ్వాన శంఖము యొక్క పేరరవం గొప్ప ధ్వనిని పెద్ద ధ్వనిని కేటిలయ్యో వినలేదా? అప్పటికి లేవకుండగా ఆమె ఉండగా పిళ్ళాయ్ భగవద్విషయమున రసము తెలియని చిన్నదానా ఎళ్ళిందిరాయ్ లెమ్ము. నన్నిట్లు లేపుటకు వచ్చిన మిమ్ము లేపిన వారు ఎవరని ఆమె అడుగగా పేయి ముళై పోతన స్తనములలో నుండు నంజుండు పాలవెలే ఈయవచ్చిన విషమును త్రాగి కళ్ళచెగడం కృత్రిమ శకటము యొక్క కలక్కళియ కట్లు ఊడునట్లు కాల్ చాచిన పాదముతో ఓచ్చి ఓచ్చి తన్ని విరచి వెళ్ళత్తు క్షీరాబ్దిలో అరవిల్ ఆదిశేషుని మీద తుయలమరంద శయనించడి విత్తినై జగత్కారణభూతుని మునివరుగళుం మననశీలురగు ఋషులను యోగిగళుం యోగాభ్యాసము చేయవారును ఒళ్ళత్తొక్కొండు మనసులో ఉంచుకొని మెళ్ళ కదలక ఎళుందు లేచి అరియన్రా హరిహరియను పేరరవం గొప్ప ధ్వని అయినది ఒళ్ళం పుగుందు మా మనసులలో ప్రవేశించి కుళిరందు చల్లగా ఉండునట్లు చేసి లేపినది. విశేషార్థము ఈ పాసురము మొదలు 10వ పాసురము వరకు ఒక ప్రకరణము. కృష్ణానుభవము చేయుటకు
కోరిక గలవారిని లేపుచున్నారు. అందరికీ కోరిక ఉండగా ఒకరినొకరు మేల్కొలుపుట ఎలా అని మనం ప్రశ్నించవచ్చు. మహాప్రవాహంలో ఉన్నారు ఒక 10 మంది అనుకుందాం. వాళ్ళు ఆ ప్రవాహంలో ఒకళ్ళనొకళ్ళు సహాయముగా అవసరమైనట్లు ఒకరు పట్టుకుంటే కానీ ఆ ప్రవాహాన్ని దాటలేరు. అలాగే భగవద్విషయం అనే మహాప్రవాహంలో ప్రవేశించు వారికి భాగవత సహాయము అవశ్యాపేక్షితము. ఇది కాక ఏకం స్వాదు నభుంజీత అంటే మిగుల భోగ్యమగు వస్తువును అనుభవించినప్పుడు 10గురితో కలిసియే చేయవలేను. అందుకనే సహబంచి భోజనం అనేది చెప్పేది మన వాళ్ళు. అలాగే కృష్ణానుభవం కావలసిన ఉపకరణములని చెప్పి ఆ ఉపకరణములచే అనుభవించు వారిని మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవద్గీత 10వ అధ్యాయము 9వ శ్లోకము నుడివినట్లు మేల్కొల్పుచున్నారు. ఈ పాసురమున భగవద్విషయములో క్రొత్తదియు నోము యొక్క పద్ధతి తెలియక నిద్రించుచున్న ఒక గోప బాలికను అధిక రుచిగలవారగుడిచే దయచేత లేపుచూ ఉన్నారు. పక్షులు సులిమ్మినగాళ్ అరచుచూ ఉన్నాయి. అంటే ఆండాళ్ళమ్మ నిద్రపోవుచున్న ఒక గోపిక ఇంటి వాకిలి వద్దకు పోయి, చెలి ఏమి నిద్రపోవుచున్నావు? బ్రాహ్మ ముహూర్తములో లేచి మార్గళి స్నానము చేయవలేను కదా. ఆ గోపిక, మీరు కృష్ణ సంశ్లేషావసరమున రాత్రి అంతయు నిద్రలేక తెల్లవారినట్లు భ్రమించి నన్ను లేపుచున్నారు. తెల్లవారిన దనుటకు గురుతేమి తెలిపినచో లేచదనని ఆ బాలిక చెప్పినది. ఆ గోపిక పక్షులు ఆహారము సంపాదించుకొనుటకై కుయ్యుచు లేచిపోవుచున్నవి. చూడుము గోపిక, మీరు నిద్ర పట్టనందువలన ఆ పక్షులను లేపియుందురు కనుక అదిగాక వేరొక గుర్తుండిన చెప్పుడు. ఉళ్ళరయన్ కోయిలిల్ పక్షులకు రాజును వేద స్వరూపుడునగు గరుత్మంతుని వాహనముగా కలిగిన పెరుమాళ్ళ యొక్క కోవెలలో వెళ్ళై వెలిసెంగిన్ తెల్లవారినందుకు గుర్తుగా తెల్లవారినందుకు గుర్తుగా సుప్రభాతమునకు గుర్తుగా తెల్లని శంఖములను పూరించుచున్నారు. పేరరవం కేటిలయ్యో, ఇట్టి పెద్ద ధ్వనిని నీవు వినలేదా? పెళ్ళాయ్ ఎడుందిరాయ్, కృష్ణ సంశ్లేషమందలి రుచి తెలియక నిద్రపోవచ్చున్న చిన్నదానా లెమ్ము అంటే గోపిక ఆవిడంటదంట, నన్నిట్లు తొందర చేయుటకు మిమ్మును లేపిన వారెవరు? పేయిములై నంజుండు కంసుని పంపున వచ్చిన పూతన యొక్క సన్యపానమును విషమును త్రాగు నెపమున అతి బాల్యములోనే దాని ప్రాణములు హరించిన అతి మధురమైన పదార్థమును ఆరగించినప్పుడు కారమును నాలుకకు రాచుకొనున్నట్లు అని ఒక కవి అనిరి. దాని ప్రాణవాయువులను పీల్చిన వాడును కళ్ళచ్చగడం 3 మాసముల శిశువును కోవెలకు తీసుకొని పోయి శృంగారించి గుంపు లేని చోట ఒక బండి కింద పరుండబెట్టి ఉండగా కపట రూపంలో ఆ బండి చక్రంలో ఆవేశించి ఉండిన
అసురుని కలక్కళియ కాలోచ్ తిమురుచే కాలు విదిలించి చాచి దాన్ని సంధిబంధములు వీడినట్లు తన్ని సంహారము చేసిన వాడును వెళ్ళత్తరవిల్ తుయల మరంద విత్తినై క్షీరసాగరములో పిరాటియారులతో తిరువనందాళ్వారుపై శయనించియుండు పరమాత్మను బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం అను భగవద్గీత 7వ అధ్యాయము 10వ శ్లోకములో వలె సకలమునకు బీజప్రదుడనైన వానిని ఒళ్ళత్తుకొండు మునివరుగళుం యోగిగళుం మునులును యోగులును మనసునందుంచుకొని తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే అను భగవద్గీత 10వ అధ్యాయము 10వ శ్లోకమునందువలే ప్రీతిపూర్వకముగా ధ్యానించుచు మెళ్ళ వెళుందు గర్భిణీ స్త్రీలు లోపలనున్న శిశువునకు బాధ కలుగుకుండుటకై మెల్లగా లేచునట్లు హృదయమందుండు సర్వేశ్వరుడు కదలకుండునట్లు మెల్లగా లేచి హరియన ప్రేరవం అనేకులు హరిహరి అని ఉచ్చరించుటచే కలిగిన గొప్ప ధ్వని అయినది ఉళ్ళుం పుగుందు కుళిరిందు కృష్ణ విరహతాపముచే ఎండిపోయిన హృదయమైనది నీరు పారిన పంట వలె చల్లబడినది. అందుచేత మేము లేచితిమి. పిళ్ళాయ్ ఎడిందిరాయ్ నీవు లేచి రమ్ము, నారాయణనే నమక్కే పరై తరువాన్ అను దానితో అన్వయము. ఈ పాశురములో ఆ ఆండాళ్ళమ్మవారు ఈ రోజున మొట్టమొదటి గోపికను లేపటము, నిద్ర లేపి స్నానానికి ఉన్ముక్తులుగా చేయటము జరుగుతూ ఉన్నది. புள்ளும் சிலிம்பினகால் புள்ளரையில் கோயிலில் வெள்ளை வெளிசெங்கில் பெறரும் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களையக்காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்துக்குள்ளு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரை என்ற பேரரவம் உள்ளும் புகுந்து குளிர்ந்தேலோரம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். శుభం భూయాత్. స్వస్తి.